అరే, ఈ ప్రచండుడు కొన్నేళ్ల నుండి మన దెయ్యాల కొనలో పూజలు చేస్తూ బయటికి రావడం లేదు. ఇంకా మనం ఎంతకాలం వీడికి కాపలా గాయాలి? ఓపిక పట్టు. ఈరోజో రేపో ప్రచండుడు బయటకు వస్తాడు. వాడి పూజలు ఫలించాయి. ఇప్పుడు అతను శక్తివంతుడైన మాంత్రికుడు. వాడు బయటకు వస్తే సృష్టించే ప్రళయం ఊహించలేం. ఇప్పుడు నీవు ఉత్తర దిశగా ప్రయాణం సాగించి రత్నపురి చేరుకో. నీకు అంతా మంచే జరుగుతుంది. అసలు నీకేం అర్థమవుతోంది? నువ్వు కొట్టింది సాధారణ దారి దోపిడీ దొంగను కాదు, ఈ రాజ్య సైన్యాధిపతి మకరకేతుడి మనిషిని. సత్రంలో మా మనిషిని ఒకడు ఎదుర్కొన్నాడట. ఎవడు వాడు? మాకు వ్యతిరేకంగా ఎవరైనా తయారు చేస్తున్నావా? అవునురా శిష్య, రత్నప్రభ అందం వర్ణనాతీతం. ఇప్పుడే నేరుగా శూరసేనుడి వద్దకు వెళ్ళి నా వివాహం గురించి మాట్లాడతాను. ఓరి మూర్ఖుడా, నా సహనాన్నే పరీక్షిస్తావా? నన్ను అవమానించిన ఈ రత్నప్రభను ఇప్పుడే ఒక జీవం లేని శిల్పంలా మార్చేస్తున్నాను. ఎప్పుడు మీ మనసు మారి నాతో పెళ్లికి అంగీకరిస్తారో అప్పుడే ఆమె తిరిగి మనిషిగా మారుతుంది అంటూ తన మంత్రదండాన్ని రత్నప్రభ వైపు చూపించాడు. రాకుమారి కళ్ల ముందే ఒక అందమైన శిలాప్రతిమగా మారిపోయింది. మనం ప్రతిరోజు ఇలా మాట్లాడుకోవడం ఎవరు గుర్తించలేరు కదా. కానీ ఇప్పుడు ఈ మంచం మీద పడుకున్న విజయుడికి మనం మాట్లాడుకునేది తెలుస్తుంది. అయ్యా, ఈ సొమ్ము తీసుకుని ఆ కీలుగుర్రాన్ని ఇవ్వండి. దాని కుడి చెవిలో మీట ఉంటుందని, దాన్ని నొక్కితే వెళుతుందని ఎలా చెప్తున్నావు? కలగా నీకన్నావా? కళ లాంటిదే కానీ కళ కాదు. రాత్రి నేను పడుకున్న అద్భుతమైన మంచం చెప్పింది. దెయ్యాల కోనకి మన ప్రయాణం. వెంటనే కీలుగుర్రం తూర్పు దిక్కుగా గాల్లోకి ఎగరసాగింది. సూరసేన, చూసావా విధి వైచిత్రం? ఒకరికి మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది. రత్నసేనుడి బిడ్డను దూరం చేశావు, ఇప్పుడు నీ బిడ్డ నీకు దూరం అయింది. రత్నసేనుడిని చెరసాల్లో బంధించావు, ఇప్పుడు అదే చెరసాల్లో నువ్వు బందీగా ఉన్నావు. మిత్రమా, విజయుడిని నేను కలిశాను. మాంత్రికుడి అంతు చూసి రత్నప్రభని మామూలు మనిషిని చేయడానికి దెయ్యాల కోన వైపు వెళ్ళాడు. దెయ్యాల కోన వైపు ఒక యువకుడు కీలుగుర్రం మీద వస్తున్నాడు. ఏ మాయావి, ఎవరు నువ్వు? నాకు ఆహారం అయ్యేవాడివి. నేనెవరో నీకెందుకు? అయినా నీకు నేనెవరో తెలిపినా నష్టం లేదులే, చెప్పేస్తాను. అయ్యా, ఇక్కడ జీవనాథుడు ఎవరు? నేనే. నాతో పనేమిటి? మీరు విలువైన పాత సామాన్లు కొంటారని తెలిసింది. మేము ఒక అద్భుతమైన వస్తువు తెచ్చాం, చూసి విలువ చెప్పండి. దయ్యాల కోన శత్రు దుర్భేద్యమైనది. గుహ బయట నిప్పుల వాన కురిపిద్దాం. మామూలు వ్యక్తులు దానిని దాటి రావాలని ప్రయత్నిస్తే మాడి మసి అయిపోతారు. ఎన్నాళ్ళకి మనిషి దొరికాడు. విజయుడు ఏదో చెప్పబోతున్నంతలో వాడు తన 2 చేతులతో విజయుడిని పట్టుకొని గాల్లోకి ఎగిరాడు. ఏదో అపూర్వమైన వస్తువు దొరుకుతుందని ఆశపడి ఇంత దూరం వస్తే అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. సరే, ఎన్నో అనుకుంటాం, అవన్నీ జరుగుతాయా ఏమిటి? అంతలోనే అక్కడికి జీవనాథుడు వచ్చి వారి దగ్గర ఉన్న కీలుగుర్రాన్ని చూశాడు. ఎవరు మీరు? ఈ కీలుగుర్రం మీకెక్కడిది? దీనిపై ప్రయాణిస్తున్న వ్యక్తిని ఏమి చేశారు? నిజం చెప్పకపోయారో మీరు ఈ సత్రం నుండి ప్రాణాలతో పోలేరు. చెప్పానా, నేను ఈ చెక్క గుర్రం మనకు వద్దని నెత్తి నోరు కొట్టుకున్నా. వింటేగా, ఇప్పుడు చూడు, మన ప్రాణాలకే ముప్పు వచ్చింది. చెస్, ప్రతి దానికి భయపడతావేంటి? నువ్వొట్టి పిరికివాడివి. నువ్వు ఆగు. అయ్యా, ఈ కీలుగుర్రం మా ఊరి సరిహద్దుల్లో గల పొదల్లో కనిపించింది. అంతకు మించి ఈ కొయ్య గుర్రం గురించి మాకు తెలియదు. మీరేదో ఇలాంటి విచిత్ర వస్తువులను కొంటారని తెలిసి గుర్రబండిని బాడుకు తీసుకొని మరీ దీనిని తీసుకొచ్చాము. మీరు చెప్పింది నిజమని ఎలా నమ్మాలి? అయ్యా, మేము దొంగతనాలు చేసుకుని బ్రతికే వాళ్ళమే, కానీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కావాలంటే ఈ చెక్క గుర్రాన్ని మీరే ఉంచుకోండి. సరే, మీ మాటలు నమ్ముతాను. ఈ కొయ్య గుర్రానికి ఎంత ఇమ్మంటారు? చూడబోతే
ఈ గుర్రానికి మీకు ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. మేము ఎంత అడిగినా మీరు ఇచ్చేలా ఉన్నారు. కానీ మాకు దురాశ లేదు. 100 వరహాలు ఇప్పిస్తే చాలు, మా దారిన మేము వెళ్ళిపోతాం. నిజమే నువ్వు చెప్పింది. నువ్వు తెలివైన వాడివి. కానీ మీరు దురాశకు పోలేదు కాబట్టి నేను 200 వరహాలు ఇస్తున్నాను. మీ నిజాయితీకి ఇది నా బహుమానం. తీసుకోండి. కాలుడు మల్లుడు సంతోషంతో కీలుగుర్రాన్ని ఇచ్చేసి 200 వరహాలు తీసుకుని వెళ్ళిపోయారు. అంటే విజయుడు ఏమయ్యాడు? కొంపదీసి అతను ఏమన్నా ప్రమాదంలో చిక్కుకున్నాడా అనుకుంటూ జీవనాథుడు కీలుగుర్రాన్ని సమీపించి దాని మీద ఎక్కి కుడి చెవిలోని మీటను నొక్కి, విజయుడు ఉన్న ప్రాంతానికి తీసుకొని వెళ్ళు. అంతే. కీలుగుర్రం పెద్దగా సకిలించి గాల్లోకి ఎగిరింది. మరోవైపు సర్పగండ మనిషి విజయుడిని ఒక ఎత్తైన కొండ మీదకు తీసుకువెళ్ళాడు. విజయుడిని కిందికి తోసి విజయుడి మీదికి రాబోతుండగా జీవనాథుడు కీలుగుర్రం మీద మెరుపు వేగంతో వచ్చి కిందకు పడుతున్న విజయుడికి చేతిని అందించి పైకి లాగి కీలుగుర్రం మీద ఎక్కించుకున్నాడు. అనుకోని ఈ హఠాత్ పరిణామానికి సర్పగండ మనిషి నిశ్చేష్టుడై చూస్తుండిపోయాడు. కొద్దిసేపటికి తేరుకొని వాడు గాల్లో కీలుగుర్రం వెనక ఎగురుకుంటూ రాసాగాడు. భలే, ఒక్కడి కోసం చూస్తే ఇద్దరు దొరికారు. విజయ, వీడికి దొరకకుండా కీలుగుర్రాన్ని ముందుకు ఉరికించు. విజయుడు ఒక కొండ ముందు వెళ్తూ అకస్మాత్తుగా కీలుగుర్రాన్ని పైకి లేపాడు. కీలుగుర్రాన్ని అనుసరిస్తూ వెనక వస్తున్న సర్పగండ మనిషి ఒక్కసారిగా కొండకు బలంగా ఢీకొని నియంత్రణ కోల్పోయి గాలిలో గిరికీలు కొడుతూ కింద అగాధంలో పడిపోయాడు. అమ్మయ్య, వీడి పీడ విరగడైంది. ఇక నెమ్మదిగా కీలుగుర్రాన్ని క్రిందకు దింపు. ఒక నిర్జన ప్రదేశంలో విజయుడు కీలుగుర్రాన్ని దింపాడు. ఇద్దరూ కిందికి దిగారు. విజయ, నీకేమీ కాలేదు కదా? నేను బాగున్నాను. నా సంగతి సరే గాని ఈ కీలుగుర్రం మరలా మీ వద్దకు ఎలా వచ్చింది? అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారా? ఎందుకు ఆందోళనగా ఉన్నారు? దానికి జీవనాథుడు పెద్దగా నిట్టూర్చి జరిగిందంతా చెప్పాడు. ఏమి చెప్పమంటావు విజయ? నీ గురించి ఒక ముఖ్య విషయం తెలిసింది. నువ్వు సాధారణమైన వాడివి కాదు. నువ్వు ఎవరో తెలిసింది. రత్నపురి మహారాజు రత్నసేనుడు, మహారాణి ప్రభావతిల ఏకైక కుమారుడివి. అంటే నేను రాకుమారుడినా? నా తల్లిదండ్రులు బందీగా ఉన్నారా? అవును విజయ, నీవు ఈ దేశ రాకుమారుడివి. దుర్మార్గుడైన మకరకేతు మీ మామయ్య అయిన సూరసేనుడిని, నీ తల్లిదండ్రులను చెరసాలలో బంధించాడు. రత్నప్రభ విగ్రహాన్ని మయూఖుడి ద్వారా నేను భద్రంగా దాచాను. ఇక నువ్వు ఆ ప్రచండుడిని అంతమొందించి రత్నప్రభను మనిషిగా చేయడమే మిగిలి ఉంది. అంతేకాదు, ఆ మకరకేతు సంగతి చూసి నా తల్లిదండ్రులను కాపాడుకోవాలి. మీరు వెంటనే తిరిగి వెళ్ళి మకరకేతు కదలికలను గమనిస్తూ ఉండండి. ఆ ప్రచండుడి సంగతి నేను చూస్తాను. నా గురువు చిదానందుల వారు, నాయన, నీ ద్వారా ఈ లోకంలో జరగాల్సిన కొన్ని గొప్ప కార్యాలు ఉన్నాయి. నీ జీవితంలో ఏర్పడిన చిక్కుముడులను ఇప్పాల్సిన సమయం ఆసన్నమైందని సెలవిచ్చారు. ఆ సమయం ఇదే కాబోలు. విజయ, ఇక ఆలస్యం చేయకు. దయ్యాల కోన వైపు నీ ప్రయాణం సాగించు. నేను రత్నపురికి బయలుదేరుతాను అంటూ జీవనాథుడు రత్నపురి వైపు, విజయుడు దయ్యాల కొన వైపు తమ ప్రయాణాలను సాగించారు. ఒకచోట ఎండిపోయిన పచ్చిక బయలు, దాని పక్కన ఒక ఎండిపోయిన చెట్టు ఉంది. దాని క్రింద ఒక ముసలి అవ్వ కూర్చొని దాహం దాహం అని అరవసాగింది. అవ్వ ప్రక్కనే తామర పూలతో ఒక కొలను నిండుగా ఉంది. ఇదేమిటబ్బా, ఇక్కడ పచ్చిక చెట్లు ఎండిపోయి ఉన్న కొలను నిండా మంచినీటితో ఉంది. ఇది ఎలా సాధ్యం అనుకుంటూ విజయుడు ఆ అవ్వ దగ్గరికి వెళ్ళాడు. విజయుడిని చూసిన ముసలి అవ్వ, నాయనా, దాహంగా ఉంది, కొద్దిగా తాగటానికి ఆ కొలనులో నీళ్లు తీసుకునిరా. దాహంతో చాలా మందిని అడిగాను, ఎవరు నీళ్లు తేలేకపోయారు. కొలను నిండా నీళ్లు ఉన్నాయి కదా, ఎవరు తేలేకపోవడం ఏమిటి అవ్వా? సరిగ్గా చూడు నాయనా. కొలను వైపు చూసిన విజయుడు ఆశ్చర్యపోయాడు. కొలనులో నోళ్లు తెరుచుకొని మొసళ్ళు తిరుగుతున్నాయి.
ఆ మొసళ్ళని చూసి భయంతో ఎవ్వరూ నీళ్లు తెచ్చి ఇవ్వడం లేదు. నువ్వు కూడా వారిలాగే పిరికివాడివి అయితే వెళ్ళిపోనాయనా. అవ్వా, నీ దాహం నేను తీరుస్తాను అంటూ వెళ్ళి కొలంలోని నీటిని దొన్నెతో పట్టుకోబోయాడు. కొలను మధ్యలో ఉన్న మొసళ్ళు దగ్గరికి రాసాగాయి. విజయుడు ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కొలంలో దూకాడు. అంతే, అప్పటి వరకు అక్కడ తిరుగుతున్న మొసళ్ళు మాయమైపోయాయి. విజయుడు దొన్నెతో నీళ్లని పట్టుకొని అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వ వెంటనే ఒక దేవతామూర్తిగా మారిపోయింది. నాయనా, నేను వనదేవతను. ఈ ప్రపంచం మీద ప్రచండుడి లాంటి వాడి ఆధిపత్యం సహించరానిది. వాడి శక్తులతో ప్రకృతి కూడా నాశనం అవుతుంది. వాడిని తుదముట్టించే వీరుడి కోసం చూస్తున్నాను. నీ ధైర్యానికి కరుణకు పెట్టిన పరీక్షలో నెగ్గావు. అమ్మా, నేను కూడా ప్రచండుడి కోసమే వెళ్తున్నాను. మీ ఆశీర్వాదం ఉంటే అనుకున్నది సాధిస్తాను. నాయనా, నీకు ఒక మాయా తామర ఛత్రం ఇస్తాను. అది నీకు గొడుగు వలె దయ్యాల కోనలోని నిప్పుల వానను ఆపే శక్తి కలిగి ఉంటుంది అంటూ వనదేవత గాలిలో చేయాడించగానే కొలంలో నుండి తామర గొడుగు ఒకటి గాలిలో ఎగురుతూ వచ్చి విజయుడి తల మీద నిలిచింది. నాయనా, ఈ మాయా ఛత్రం నిప్పుల వాన కురిసినప్పుడు నీకు రక్షణగా ఉంటుంది. వెంటనే తామర గొడుగు విజయుడి తల మీద మాయమైంది. విజయుడు వనదేవత వద్ద ఆశీర్వాదం తీసుకుని కీలుగుర్రం ఎక్కి కుడి చెవిలోని మీటను నొక్కి దయ్యాల కోన వైపు మన ప్రయాణం అన్నాడు. వెంటనే కీలుగుర్రం గాలిలోకి లేచి దయ్యాల కోన వైపు వెళ్ళసాగింది. రత్నపురి చెరసాలలో మయూకుడు ఉండగా మకరకేతు వచ్చాడు. మయూఖ, మర్యాదగా రత్నప్రభ విగ్రహం ఎక్కడ దాచావో చెప్పు. చెప్పానుగా, ఎన్నిసార్లు అడిగినా చెప్పనని. సరే, నువ్వు చెప్పకపోయినా నేను కనుక్కుంటాను. నీకు సన్నిహితులు ఎవరో తెలుసుకుని వారి మీద దాడి చేస్తే తెలిసిపోతుంది. నీ వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు. తర్వాత నీ ఇష్టం. ప్రభు, ఈ మయూఖుడి ఆప్తమిత్రుడు జీవనాథుడు. వాడిని పట్టుకుంటే అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. శభాష్, ఇప్పుడే వెళ్ళి వాడి ఇల్లు సోదా చేయండి. మాట వెనకపోతే పెడరెక్కలు విడిచి ఇక్కడ తీసుకురండి. ఆ మాటలకు మయూకుడు పెద్దగా నవ్వాడు. ఎందుకా నవ్వు? ఓరే దుర్మార్గుడా, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు నీ పతనం ఈరోజు రేపు ఖాయం. ఎందుకు ఈ వృధా ప్రయాస? ప్రభువులను శరణు వేడుకో. నీ ఆత్మవిశ్వాసం చూస్తే ముచ్చటేస్తుంది. ఎవరక్కడ? ఆ జీవనాథుడిని బంధించి తీసుకురండి. చిత్తం ప్రభు అంటూ భటులు వెళ్ళి కొంతసేపటి తర్వాత తిరిగి వచ్చి, ప్రభు, ఆ జీవనాథుడు సత్రంలోనూ అతడింట్లోనూ ఎంత వెతికినా కనిపించలేదు. రాజ్యం విడిచిపెట్టి పారిపోయాడు. జీవనాథుడు అప్పటికే చిదానంద స్వామి ఆశ్రమంలో రత్నప్రభ విగ్రహంతో పాటు సురక్షితంగా ఉన్నాడు. నాయనా, సమయానికి నువ్వు రత్నప్రభను ఇక్కడికి తీసుకుని వచ్చి మంచి పని చేశావు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరిగే సమయం ఆసన్నమైంది. మరోవైపు విజయుడి కీలుగుర్రం దయ్యాల కోనను సమీపించింది. ఒరేయ్, ఎవరో మానవుడు ఇటువైపే వస్తున్నాడు. పాపం తెలియక వస్తున్నట్టున్నాడు. ఇక్కడికి వస్తే నిప్పుల వానలో మాడి మసైపోతాడు. అవును రోయ్, అతడిని ఇటు రాకుండా ఆపుదాం. ఓయ్ మనిషి, ఇటువైపు రావద్దు. ఈ నిప్పుల వాన నిన్ను కాల్చి బూడిద చేస్తుంది. వెనక్కి వెళ్ళి నీ ప్రాణాలు కాపాడుకో. మీ జాలికి ధన్యవాదాలు, కానీ ఈ నిప్పుల వాన నన్నేమీ చేయలేదు. ఏంటి? ఈ నిప్పుల వాన నిన్ను ఏమీ చేయదా? నిప్పుల వాన కురుస్తుండగా విజయుడు నిర్భయంగా లోపలికి వెళ్ళాడు. వనదేవత వరప్రభావం వల్ల ఒక మాయా తామర గొడుగు కవచం వలె విజయుడికి రక్షణగా నిలిచింది. భలే భలే, అద్భుతం. అతని తల చుట్టూ ఏదో మాయా కవచం ఉంది. ఓ మానవ వీరుడా, నిన్ను ఆపటం మా వల్ల కాదు. వెంటనే లోపలికెళ్ళి ఆ ప్రచండుడి అంత చూడు. అవును, వాడిని అంతమొందించి సకల మానవాళికే కాదు, మాకు కూడా స్వేచ్ఛను ప్రసాదించు మానవా. విజయుడు చిరునవ్వుతో దయ్యాల కొన లోపలికి ప్రవేశించాడు. అక్కడ కకావిక
ప్రచండుడితో భయంగా మాట్లాడుతున్నాడు. గురువా, నన్ను వదిలెయ్యి, నేను పోతాను. కీలుగుర్రం మీద వచ్చిన ఆ వీరుడు నిన్ను కీళ్లు విరగ్గొట్టినట్టు నాకు పీడకల వచ్చింది. ఇక్కడుంటే నాకు ప్రాణగండం. ఏమి మాట్లాడుతున్నావురా? అది కలే, నిజం కాదు. నిజం ఎలా ఉంటుందో ఇప్పుడు చూడు. అప్పుడే విజయుడు కీలుగుర్రంతో లోపలికి వచ్చేశాడు. గురువా, నేను చెప్పానా, నీ మృత్యువు వచ్చేసింది. ప్రచండు తన మంత్రదండం గాల్లో ఆడించబోయాడు. దానిలోనే వాడి శక్తులన్నీ ఉన్నాయని గ్రహించిన విజయుడు ఒక్క ఉదుటున ప్రచండుడిని కీలుగుర్రంతో ఢీకొట్టాడు. వాడి చేతిలోని మంత్రదండం ఎగిరి దూరంగా పడింది. ప్రచండు దానికోసం పరిగెత్తబోగా విజయుడు గుర్రంపై నుండి దూకి వాడిని ఒక్క తన్ను తన్నాడు. వాడు పెద్దగా అరుస్తూ దూరంగా పడ్డాడు. ఒరే కకావికల, వెళ్ళి ఆ మంత్రదండం ఇలా ఇయ్యిరా. కానీ విజయుడు వేగంగా ముందుకు వెళ్ళి మంత్రదండాన్ని చేతిలోకి తీసుకున్నాడు. గురువా, ఇక నా చేతిలో ఏమీ లేదు. ప్రచండ, నేటితో నీ ఆట కట్టు అంటూ మంత్రదండాన్ని రెండుగా విరిచేశాడు. అంతే, ప్రచండుడి చుట్టూ నల్లని పొగ కమ్ముకొని కొద్దిసేపటికి బూడిద కుప్పగా మారిపోయాడు. వీరుడా, మాకు స్వేచ్ఛ దొరికింది, నీకు ధన్యవాదాలు. మహావీరా, శరణు, నన్ను క్షమించు. ఇక నుండి నేను ప్రజలతో కలిసి కష్టపడి బతుకుతాను. ప్రచండుడి మరణంతో ఎడారిగా మారిన వనం ఒక్కసారిగా పచ్చగా మారిపోయింది. వనదేవత సంతోషంతో విజయుడిని ఆశీర్వదించింది. విజయుడు కీలుగురం ఎక్కి చిదానంద స్వామి ఆశ్రమానికి బయలుదేరాడు. ఆశ్రమంలో రత్నప్రభ విగ్రహం ఒక్కసారిగా మనిషిగా మారిపోయింది. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నాకేమైంది? మీరంతా ఎవరు? అమ్మా రత్నప్రభ, నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి. ప్రచండుడిని వధించడం ద్వారా విజయుడు నీకు విమోచనం కలిగించాడు. ఇక ఆ మకరకేతుని బంధించడమే మిగిలి ఉంది. అదిగో ఆకాశంలో చూడు, నీ బావ విజయుడే వస్తున్నాడు. విజయుడు కీలుగుర్రం మీద నుండి దిగి గురువుకు ప్రణామం చేశాడు. నాయనా, నీ మొదటి లక్ష్యం పూర్తి అయింది. తక్షణమే రత్నపురికి వెళ్ళి మకరకేతుని బంధించి నీ తల్లిదండ్రులను బంధ విముక్తులను చెయ్యి. విజయోస్తు. మీ ఆజ్ఞ గురువర్య. ఇప్పుడే వాడు అంతు చూస్తాను. అయ్యా, మీ సాయం లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. భలేవాడి విజయ, ఇది నా బాధ్యత. విజయుడు వారి వద్ద వీడ్కోలు తీసుకుని కీలుగుర్రంపై రత్నపురికి బయలుదేరాడు. ఇంతలో ఒక భటుడు మకరకేతు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రభు, ఎవరో ఒక యువకుడు కొయ్య గుర్రం మీద ఆకాశ మార్గాన వచ్చి మన చెరసాల వద్ద దిగాడు. ఆ మాటలకు మకరకేతు అదిరిపడ్డాడు. విజయుడు నేరుగా చెరసాల వద్దకు చేరుకుని తన తల్లిదండ్రులను చూశాడు. అమ్మా, నాన్న, నేను విజయుడిని, మీ కుమారుడిని. నాయనా విజయ, నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదు. అల్లుడా, నన్ను క్షమించు. దీనికి అంతటికీ కారణం నేను. నా దురాశ వల్లే మీకు గతి పట్టింది. రత్నప్రభ ఏమైందో అని నా బాధ. మావయ్య, మీరు చింతించకండి. రత్నప్రభ తిరిగి మామూలు మనిషి అయింది, క్షేమంగా ఉంది. ఇక మకరకేతు సంగతి చూడాలి. నాయనా, మకరకేతు ఇక్కడికి రాకముందే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. వెనుక అలికిడి అవడంతో విజయుడు తిరిగి చూశాడు. ఎదురుగా మకరకేతు నిలబడి ఉన్నాడు. ఆహా, ఏమి దృశ్యం! నా శత్రువులంతా ఒకే చోట చేరారు. పని సులువైంది. ఎవరక్కడ? వీడిని కూడా బంధించి వీడి మామ నాన్నల మధ్య చెరసాల్లో వేయండి. రత్నపురి సైనికులారా, నేను మీ అసలైన రాజు రత్నసేనుడి కుమారుడిని, యువరాజు విజయుడిని. ఈ సింహాసనాన్ని అక్రమంగా ఆక్రమించిన ద్రోహి ఆజ్ఞలను పాటిస్తారా, లేక మీ ధర్మాన్ని, మీ రాజ్యాన్ని కాపాడుకుంటారా? యువరాజా,
మేమంతా మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం. ఈ దుర్మార్గుడి పాలనలో విసిగిపోయాం. మేము కూడా ఈ అవకాశం కోసమే చూస్తున్నాము. మేము మీ వెంటే ఉంటాం. విజయుడు గాలిలోకి ఎగిరి మకరకేతుని ఒక్క తన్ను తన్నాడు. వాడు కింద పడగానే విజయుడు వాడి పెడరక్కలు విరిచి భటులకు అప్పగించాడు. మకరకేతుని చెరసాలలో వేశారు. విజయుడికి వైభవంగా పట్టాభిషేకం జరిగింది. చిదానంద స్వామి, జీవనాథుడు, రత్నప్రభ వేడుకకు వచ్చారు. నాయనా విజయ, నేటికి నువ్వు అనుకున్న లక్ష్యం చేరుకున్నావు. ఇక రత్నప్రభను వివాహం చేసుకుని రత్నపురిని ఏలుకో. నాయనా, మీరిద్దరూ కలకాలం వర్ధిల్లాలి. మీ పాలనలో రత్నపురి స్వర్ణయుగం చూడాలి అని మనసారా ఆశీర్వదించాడు. సభలోని వారంతా హర్షధ్వానాలు చేశారు. ఒక శుభముహూర్తాన విజయుడు రత్నప్రభల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వారిద్దరూ చిదానంద స్వామి ఆశీస్సులతో రత్నపురి రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలిస్తూ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నారు. రత్నపురిలో ఆనందం, శాంతి వెల్లివిరిశాయి. మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.